హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా సంబంధించిన మహీంద్రా 475 DI MS XP ప్లస్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్, డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ యొక్క వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అనేది తెలుసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే వెహికల్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ డ్రైవింగ్ చేసుకోండి. ఓకే అనుకుంటే డాక్యుమెంట్స్ కూడా అయితే చెక్ చేసుకొని నచ్చితే మెకానిక్ చూపించి తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. A to Z తెలుసుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడండి. ఓకేనా? వీడియో అనేది పూర్తిగా చూడండి. డీటెయిల్స్ అయితే చెప్తాను, కానీ వెహికల్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే కాబట్టి వీడియో మొత్తం చూసి లొకేషన్ ఎక్కడ ఉందో తెలుసుకొని వెళ్ళి ట్రై చేయండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది అయితే చూస్తున్నారనమాట. మీ నుంచి నాకు వచ్చే సపోర్ట్ ఏదంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అనమాట. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే, మహీంద్రా 475 DI MS XP ప్లస్ బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. వెహికల్ యొక్క మోడల్ చూసుకుంటే 2023 మోడల్ అనమాట. 2023 అంటే ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అవుతుంది. ఏ నెలలో తీసుకున్నారో తెలియాలంటే మాత్రం వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటే 2023లో ఏ నెలలో తీసుకున్నారో తెలిస్తే అప్పటి నుంచి మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటే 1.5 సంవత్సరం అయిందా 2 సంవత్సరాలు అయిందా అనేది మాత్రం మీకైతే క్లారిటీగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? 2023లో అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి వెహికల్ యొక్క రీడింగ్ అయితే పెద్దగా అయితే తిరిగింది లేదనమాట. 400 గంటలు అయితే తిరిగింది. 402 గంటలు అయితే తిరిగిందని ఓనర్ అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే 402 కిలోమీటర్లు అయితే తిరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ టెస్టింగ్ కూడా అయితే చేసుకోండి. వెహికల్ అయితే పెద్దగా యూజ్ చేసింది అయితే కాదనమాట. ఓనర్ది అయితే ఓన్ వెహికల్ అనమాట. ఓన్ వెహికల్ కాబట్టి పెద్దగా యూజ్ చేసింది లేదు. ఓనర్ దగ్గర ఆల్మోస్ట్ 2 వెహికల్స్ కూడా అయితే ఉన్నాయి కాబట్టి పెద్దగా యూజ్ చేయలేదు అని అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? మరి వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 5,90,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 5,90,000 అనేది ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదనమాట. కూర్చోంటే మాట్లాడుకుంటే మీకు కొంత అమౌంట్ తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగింది కాబట్టి ఒకసారి ఓనర్ దగ్గరికి వెళ్ళండి. వెహికల్ టెస్టింగ్ చేసుకోండి. వెహికల్ యొక్క కండిషన్ చెక్ చేసుకోండి. కండిషన్ పరంగా చూసుకుంటే మాత్రం ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు కానీ, బ్యాటరీ కానీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. అలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం లేదు. టైర్లు కూడా ఆల్మోస్ట్ సీల్ టైర్స్ ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది కాబట్టి టైర్ల పరంగా కానీ, ఇంజిన్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. డాక్యుమెంట్స్ కూడా ఆల్మోస్ట్ క్లియర్గా అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? వెహికల్ యొక్క కండిషన్ కూడా ఆల్మోస్ట్ క్లియర్గా అయితే ఉంది కాబట్టి ఒకసారి అయితే ఓనర్తో మాట్లాడుకుంటే ప్రైస్ అనేది తగ్గించే అవకాశం కూడా అయితే ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకైతే స్పెషల్ డిస్కౌంట్ కూడా అయితే వస్తుంది కాబట్టి ఓనర్తో అయితే మాట్లాడండి. అది పర్టికులర్గా మీరైతే చెప్పాలన్నమాట. పలానా ట్రాక్టర్ గైడ్ యూట్యూబ్ ఛానల్లో చూసి వచ్చి తీసుకుంటున్నాం, మాకు డిస్కౌంట్ ఇవ్వండి అని అయితే మీరైతే చెప్పడం వల్ల మీకైతే అమౌంట్ అనేది తగ్గుతుంది. ఓకేనా? 5,90,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే ఈ యొక్క వెహికల్ అనేది మీకైతే అందుబాటులోకి అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేసుకుని నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరి వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు డిస్టిక్లో అవుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు డిస్టిక్లో నెల్లూరు సిటీలో అవుతుందన్నమాట. నెల్లూరు సిటీలో ఎక్కడుందో తెలియాలంటే మాత్రం ఓనర్తో అయితే మాట్లాడండి. ఓనర్ నెంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగిందన్నమాట. కింద టైటిల్లో అయితే ఉంటుంది. కింద టైటిల్లో ఓనర్ నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి ఏమైనా డీటెయిల్స్ కోసం ఓనర్తో అయితే మాట్లాడండి. నా నెంబర్ కోసం కావాలనుకుంటే నా నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇవ్వడం జరిగిందనమాట. ట్రాక్టర్ గైడ్ నెంబర్ అయితే ఉంటుంది. ఒకసారి అయితే చూడండి. స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ఉంటుంది. ఆ యొక్క నెంబర్కి వచ్చేసి మీరు వెహికల్స్ అమ్మాలనుకున్న, వెహికల్ కొనాలనుకున్న, డీటెయిల్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా నాకైతే వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు అనమాట. కొద్దిగా బిజీ ఉండడం వల్ల కొన్ని ఫోన్స్ అయితే ఎత్తలేకపోతున్నాను. దీనికి మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఏదో ఒక టైంలో ఖచ్చితంగా మీ ఫోన్ అయితే ఎత్తి మీ యొక్క ఆన్సర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. టైంపాస్ కోసం కూడా అయితే చాలామంది నాకు కూడా కాల్స్ అయితే చేస్తున్నారు. ఒకసారి అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఓకేనా? మ్యాక్సిమం వెహికల్స్ అమ్మాలి అనుకున్న వాళ్ళైతే మీ యొక్క వెహికల్ యొక్క ఫొటోస్, డీటెయిల్స్ వాట్సాప్ చేయండి. ఈ విధంగా తొందరగా వెహికల్ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ రోజు కలుద్దాం. అంతవరకు జై హింద్.